హాయ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీకు తెలుసు ఇంగ్లీష్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేశారు అని. అండ్ వన్ ఈజ్ నౌన్, ద అదర్ ఈజ్ ప్రనౌన్, థర్డ్ వన్ ఈజ్ వెర్బ్, ఫోర్త్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్, ఫిఫ్త్ వన్ ఈజ్ యాడ్వర్బ్, సిక్స్ ఈజ్ ప్రిపోజిషన్, అండ్ సెవెన్ ఈజ్ కంజంక్షన్, అండ్ ఎయిట్ ఈజ్ ఇంటర్జెక్షన్. నౌన్ అంటే నామవాచకం, పేరు, నేమ్. బాయ్, సిటీ, బుక్, రవి, సురేష్, సుజాత, ఇవన్నీ నేమ్స్. అండ్ ప్రనౌన్ సర్వనామం. అంటే నౌన్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వీ కెన్ రీప్లేస్ విత్ హీ, షీ, ఇట్, దే. హీ రవి ఈజ్ ప్లేయింగ్ అనే దానికంటే హీఈస్ ప్లేయింగ్, హీఈస్ హ్యాపీ అనేది ప్రనౌన్. వెర్బ్ క్రియాపదం, అంటే ఇట్స్ లైక్ యాక్షన్ ఆర్ వర్క్, అది చూపించే వర్డే వర్బ్. వర్బ్ని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రన్, ఈట్, ప్లే అంటే చేసే పనినే వర్క్ అంటారు. మనం చేసే ఒక యాక్షన్ని, మనం చేసే ఒక ప్రక్రియని. షీ రన్స్ ఫాస్ట్, ఇందులో వర్బ్ ఏంటి? రన్, అంటే చేసే పనే వర్బ్. యాడ్జెక్టివ్ విశేషణం అంటారు, అంటే నౌన్ని అంటే పేరుని డిస్క్రైబ్ చేస్తుంది ఇది. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే బిగ్, రెడ్, హ్యాపీ. ఇట్ ఈస్ ఏ బిగ్ హౌస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ అనేది యాడ్జెక్టివ్, అంటే కరెక్ట్గా దేన్నైతే మనం నోటిఫై చేస్తామో మెయిన్గా ఒక టాపిక్లో అదే యాడ్జెక్టివ్. ఒక సెంటెన్స్లో ఇట్ ఈస్ ఏ బిగ్ హౌస్లో బిగ్ అనేది మనకి రౌండప్ అవుతుంది, అంటే కరెక్ట్గా మనం చేస్తున్నాం బిగ్ అనేది. యాడ్వర్బ్ నెక్స్ట్ది, ఐదోది ఫిఫ్త్ వన్ యాడ్వర్బ్ క్రియా విశేషణం అంటారు. అంటే ఈ వెర్బ్ని ఏదైతే మనం వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్నామో అది ఇది డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ క్విక్గా, స్లోలీ, లేకపోతే వెరీ క్లియర్లీ ఆర్ సంథింగ్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీ రన్స్ క్విక్లీ. క్విక్లీ అనేది యాడ్వర్బ్లోకి వస్తుంది. అతను ఈ క్రియా విశ్లేషణని ఈ యాక్షన్లోకి పెడుతున్నాం. వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, అంటే చేసే పనిని ఇంకా సెలబ్రేట్ చేస్తున్నాం. హీ రన్స్ క్విక్లీ. క్విక్లీ అనేది యాడ్వర్బ్. హీ రన్స్ క్విక్లీ, అతను స్పీడ్గా పరిగెడుతున్నాడు, తొందరగా పరిగెడుతున్నాడు కూడా కాదు, తొందరగా, వేగంగా అనేది వస్తుందన్నమాట. ఈ వెర్బ్ని మనం యాక్షన్లోకి చూపిస్తున్నాం. నెక్స్ట్ ఆరోది ప్రిపోజిషన్, సంబంధ బోధక పదం అంట తెలుగులో. పొజిషన్, ప్లేస్ని చూపించే వర్డ్ ఇది. ఒక పొజిషన్, ఒక ప్లేస్ని మనకి నోటిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్ అంటే లైక్ ఆన్, ఓకే, ఇన్, ఆన్, అండర్ ఇలా వస్తుంది అనమాట. ఎలా అంటే పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆర్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ఈజ్ ప్రిపోజిషన్, ఆన్ అనేది ముఖ్యం. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, పుస్తకం టేబుల్ పైన ఉన్నది. పుస్తకం టేబుల్ పైన ఉన్నది. ఆన్ ప్రిపోజిషన్, అది ఇండికేట్ అవుతుంది. ఈ నెక్స్ట్ కంజంక్షన్, సెవెంత్ వన్ సంధి పదం అంటారు. సింపుల్ సంధి పదం, వర్డ్స్ అండ్ సెంటెన్స్ని కలుపుతుందన్నమాట, కంబైన్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ అండ్ అని, బట్ అని, బికాజ్ అని ఇలా దిస్ అండ్ దట్ అంటాం కదా. అండ్, బట్ కానీ అంటాం. ఆ వర్డ్కి ఇది కలుపుతుంది, ఒక సెంటెన్స్ని కలుపుతుంది. ఏ పారాగ్రాఫ్ రాసినా ఇది కలుపుతుంది. బికాజ్ అంటాం. బికాజ్ అంటే ఎందుకు అలా అయ్యింది అంటూ మొదలు పెడతాం. వై బికాస్ అంటూ మొదలు పెడతాం కదా, దట్ ఈస్ కంజంక్షన్. ఐ లైక్ టీ అండ్ కాఫీ, నాకు టీ ఇష్టం, కాఫీ ఇష్టం అంటాం కంజంక్షన్లో. అంటే ఇక్కడ అండ్ కంజంక్షన్, టీ, కాఫీ, ఐ లైక్, ఈ మూడు కాదు అండ్ పెడుతున్నాం. ఆ రెండుకి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనికొచ్చింది, రైట్. ఎనిమిదోది ఇంటర్జెక్షన్, ఆశ్చర్య పదం, అంటే ఎమోషనల్ చూపించేది. లైక్ ఎమోషనల్గా మనకి కనెక్ట్ అవుతామట. ఎలాగంటే ఎమోషన్ చూపించే వర్డే ఇంటర్జెక్షన్, ఆశ్చర్య పదం. ఎగ్జాంపుల్ ఏంటంటే వావ్ అంటాం కదా, ఓ గాడ్ అంటాం కదా, ఓ అంటాం కదా. ఇంకోటి ఊప్స్ అంటాం, అలాస్ అంటాం, అంతే కదా మన ఎక్స్ప్రెషన్స్ మాట. అంటే వావ్, దట్ ఈస్ బ్యూటిఫుల్, దిస్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్. వావ్ అంటాం కదా, ఆ వావ్ అనే వర్డు ఆర్ కొంచెం సర్ప్రైజింగ్గా ఉండేది, ఎమోషన్ క్రియేట్ చేసేది ఇంటర్జెక్షన్. ఇవన్నీ ఎందుకండి, సింపుల్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. నౌను, వెర్బు అనేది ఒక సెంటెన్స్ బేస్ మీద వెళ్తుంది. నౌన్ అంటే పేరు, వెర్బ్ అంటే పని, వర్క్, యాక్షన్. మిగతా అన్ని వర్డ్స్ వీటి సపోర్ట్ కోసమే.
ఓకేనా 8. ఇప్పుడు మీకు మళ్ళీ ప్రశ్న చెప్తా వినండి. నౌన్ అంటే పేరు, నామవాచకం, ప్రనౌన్ సర్వనామం, వెర్బ్ క్రియాపదం అంటే ఒక యాక్షన్ని వర్క్ని ఇండికేట్ చేస్తుంది. యాడ్జెక్టివ్ ఈ వెర్బ్ యొక్క విశేషణాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తుంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ అంటే పేరుని. యాడ్వర్బ్ క్రియా విశేషణ వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది క్విక్లీ, స్లోలీ, వెరీ. ప్రిపోజిషన్ సంబంధ బోధక పదం అంటే పొజిషన్ని, ప్లేస్ని చూపిస్తుంది. చెప్పారు ఇందాక పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్, బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్, ఆన్ని హైలైట్ చేస్తుంది. ఇది అంటే కరెక్ట్ వర్డింగ్స్ పడాలి మనకి. అండ్ సెవెంత్ వన్ కంజంక్షన్ సంధి పదం. సింపుల్ వర్డ్స్ని సెంటెన్స్ని కలిపేస్తుంది. అండ్, బట్, బికాస్ దిస్ హ్యాపెండ్, ఐ లైక్ టీ అండ్ కాఫీ ఇందాక చెప్పాను కదా. ఆర్ బికాస్ ఆఫ్ దిస్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అంటాం. అంటే దీనివల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది. బికాస్, అండ్ ఇవన్నీ కంజక్షన్లోకి వస్తాయి. బట్ ఐఎమ్ నాట్ ద విక్టిమ్, నేను చేశాను కానీ నేను ఇక్కడ విక్టిమ్ని కాదు, అలా సంథింగ్ లైక్. అంటే ఏంటంటే ఇక్కడ అండ్ అని, బట్ అని, బికాస్ అని ఇవి కంజక్షన్లోకి వస్తాయి. అంటే సంధి పదం. 8వ ఇంటర్జెక్షన్ ఆశ్చర్య పదం. వావ్ అని, అలాస్ అని, ఊప్స్ అని ఏవో అంటూ ఉంటాం కదా, లైక్ ఎమోషన్స్. దట్ ఈస్ వావ్, దట్ ఈస్ బ్యూటిఫుల్, వావ్ దిస్ బుక్ ఈస్ వెరీ నాలెడ్జబుల్, అలా ఏదో అంటూ ఉంటాం కదా. నాలెడ్జబుల్ అంటే ఇట్స్ ఎ నాలెడ్జబుల్ బుక్, అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉన్న బుక్ అని. ఇవన్నీ మీకు ఈరోజు టాపిక్ కింద చెప్తున్నాను. అండ్ మీ అందరికీ అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇది 10 మందికి వెళితే ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఎవరో ఒకరికి అందితే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒక టీచర్గా, మీ ఒక అమ్మాయిగా, ఇంకా చెప్పాలంటే మీ మనిషిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ దిస్ హెల్ప్. అండ్ టుమారో కూడా ఏ టాపిక్ కావాలో నాకు మెసేజ్ చేయండి. సెటిల్ అయిన టాపిక్ని మీకు చెప్తాను. మీకు ఉత్సాహం ఉంటేనే నేను ఏదైనా చేయగలను. నాకు మీ సపోర్ట్ కావాలి. మనందరూ కలిసి లెర్న్ చేసుకుందాం, మనందరూ కలిసి నేర్చుకుందాం సంథింగ్. అండ్ తెలుగులో డౌట్లు అడగండి, ఏ డౌట్స్ అడగండి. అండ్ నేను మీ అమ్మాయిని, మీ ఇంటి అమ్మాయిని అనుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.